మనము మంత్రా డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మంత్రా డివైస్లో కనెక్ట్ చేసిన తర్వాత ఇలా నెట్వర్క్ మేనేజ్మెంట్ సర్వర్ రీచబుల్ డివైస్ కనెక్టెడ్ 3 గ్రీన్ చూపించినా కూడా ఒకసారి వచ్చేసి రీఫ్రెష్ ఆర్డీ సర్వీసెస్ కొట్టండి. ఎందుకంటే ఇక్కడ అన్ని కనెక్ట్లో ఉన్నా కూడా మనకు ఒక్కోసారి ఫింగర్ అనేది తీసుకోదు. ఇక్కడ రీఫ్రెష్ ఆర్డీ సర్వీసెస్ కొట్టిన తర్వాత మళ్ళీ యాప్ ఓపెన్ చేసేసి టర్న్ ఆన్ లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాలా. ఒకవేళ తీసుకోకపోతే పైన ట్రాక్ చేసిన తర్వాత లొకేషన్ ఎనేబుల్ చేసుకోండి. లొకేషన్ అప్డేటెడ్ వచ్చిన తర్వాతనే లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది. దాని తర్వాత బీసీ ఎవరున్నారో వాళ్ళకు వచ్చేసి ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అనుకుంటే అథెంటికేట్. ఇప్పుడు మీరు ఫింగర్ వేయాలి. ఫెయిల్ అని వస్తే వెంటనే వచ్చేసి అదే ఓటీపీ మళ్ళీ రీఎంటర్ చేయాలి. ఇది 2 టైమ్స్కి మాత్రమే తీసుకుంటుంది. థర్డ్ టైం వచ్చినప్పుడు తీసుకోదు. అప్పుడు కింద మీరు వచ్చేసి రీసెంట్ ఓటీపీ అని వస్తుంది కదా, రీసెంట్ ఓటీపీ కొట్టి న్యూ ఓటీపీ ఎంటర్ చేసుకొని తీసుకోవాలి. ఒక ఓటీపీ వచ్చి 2 టైమ్స్కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ పేజు, క్యాష్ డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, విత్ డ్రాస్ అనే దీంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చెక్ చేద్దాం. మనం కస్టమర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ బ్యాంక్ కాడ డిఫాల్ట్గా యూనియన్ బ్యాంక్ అని ఉంటుంది. ఒకవేళ అదర్ బ్యాంక్ అయితే మనం పైన సెర్చ్లో వెళ్ళేసి మన బ్యాంక్ అనేది సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ అని కొట్టేసి ప్రొసీడ్ అని కొట్టంగానే కస్టమర్తో ఫింగర్ వేయించాలి మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడానికి అయితే. అదే విత్డ్రా అయితే కనుక బీసీ ఖచ్చితంగా మనము ఫింగర్ వేసిన తర్వాతనే కస్టమర్ అనేది ఫింగర్ వేయాల్సింది వస్తుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీకి అయితే ఓన్లీ కస్టమర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఇది ఈ విధంగా చూస్తుంది. మన దగ్గర మైక్రో ప్రింటర్ ఉంటే కనుక మనం ప్రింట్ ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం విత్డ్రా ఒకసారి విత్డ్రా కూడా చూద్దాము. ఆ కస్టమర్ది వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద సెలెక్ట్ బ్యాంక్ అని ఉంటుంది. ఈ సేమ్ యూనియన్ బ్యాంక్ డిఫాల్ట్ ఉంటుంది. అదర్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలా. అమౌంట్ ఎంత, ఇక్కడ వచ్చేసి అథెంటికేట్ బీసీ అని ఉంది చూడండి. ఇప్పుడు మనం ఫింగర్ వేయాలి. ఫస్ట్ కస్టమర్ వేయకూడదు. ఫస్ట్ బీసీ అథెంటికేషన్ జరగాలి. ఎవరు డబ్బులు తీస్తున్నారు. ఇప్పుడు బీసీ అథెంటికేషన్ సక్సెస్, ప్లీజ్ ప్రొవైడ్ కస్టమర్ అని వస్తుంది. ఇప్పుడు కస్టమర్ వేయాలి. ఇప్పుడు కస్టమర్ వేయాలి. కస్టమర్ అథెంటికేషన్ సక్సెస్ అని వచ్చిన తర్వాత విత్డ్రా అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మీ బీసీ అకౌంట్లోకి కరెంట్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఏమి రీజన్ ఇక్కడ చూడండి. ఒక కస్టమర్ది వచ్చేసి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకు రీజన్ ఏమొచ్చిందంటే ట్రాన్సాక్షన్ స్టేటస్ ఫెయిల్డ్, కస్టమర్ అకౌంట్ ఏఈపిఎస్ డిసేబుల్డ్ అని వచ్చింది కదా. అంటే దీని మీనింగ్ ఏంటంటే అతను బ్యాంక్లో వచ్చేసి ఫింగర్తో డబ్బులు తీయకోకుండా బ్యాంక్ వాళ్ళు వచ్చేసి లాక్లో ఉంటుంది. ఇది జనరల్గా అందరికీ ఉంటుంది. ఎందుకంటే సమ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఎవరైతే మేము ఫింగర్తో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంక్ అని చెప్తే బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏఈపిఎస్ ఎనేబుల్ చేస్తారు. అది మనకు ఆప్షన్ లేదు. అది ఎనేబుల్ చేసిన తర్వాతనే వచ్చి మనం తీయగలుగుతాం. మనం న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఇన్స్టాంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ కస్టమర్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ కస్టమర్ ఆ ఫోన్ నెంబర్ మీద వచ్చేసి ఎవరికి యూనియన్ బ్యాంక్ అకౌంట్లు ముందు ఉండకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికే కానీ ఆ నెంబర్ ఇచ్చి ఉండకూడదు. ఒక నెంబర్ మీద ఒక అకౌంటే. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది వాళ్ళ మొబైల్కి, కస్టమర్ మొబైల్కి. మనం ఇది ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండే మొబైలే ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండే మొబైల్ ఇస్తే సికేవైసీ ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. ఒకవేళ లింక్ లేకపోయినా పర్లేదు, మనం ఏ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్, కస్టమర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకొకటి ఇక్కడ ఆ కస్టమర్కి వచ్చేసి ముందు ప్రీవియస్గా యూనియన్ బ్యాంక్ కానీ కార్పొరేషన్ బ్యాంక్ కానీ వీటిలో ఆంధ్ర బ్యాంక్లో కానీ అకౌంట్ అనేది ఉండకూడదు.
అది కన్ఫర్మ్ చేసుకోండి. లేదంటే అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఎర్రర్ వస్తుంది, ఈ హ్యావ్ ఆల్రెడీ అకౌంట్ అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి ఫింగర్ వేయించుకున్న తర్వాత ప్రొసీడ్ ఈకేవైసీ అని సెకండ్ టైం మళ్ళీ ఫింగర్ వేయించుకోవాలి. అక్కడ 3 టైమ్స్ వచ్చి ఐ అగ్రీ అని ఉంటుంది. డూ ఈకేవైసీ 3 టైమ్స్ అగ్రీ కొట్టిన తర్వాత డూ ఈకేవైసీ ఫింగర్ మళ్ళీ కస్టమర్తో వేయించుకోవాలి. ఇక్కడ ఎంటర్ సీకేవైసీ ఓటీపీ అని వస్తుంది. కొంతమందికి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఏ మొబైల్ నెంబర్ ఉందో ఇప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటే కంపల్సరీ ఓటీపీ అనేది వస్తుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఓటీపీ సీకేవైసీ ఓటీపీ రాకపోతే ఏం చేయాలో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఇది వాళ్ళ డీటెయిల్స్. ఫస్ట్లో అంతా సేమ్ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి, వాళ్ళ ఫోటో, అడ్రస్ అదంతా మనం సేమ్. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా వేరే అడ్రస్లో ఉన్నారా, సేమ్ అడ్రస్లో ఉన్నారా మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం సేమ్ అడ్రస్లోనే ఉంటారు కాబట్టి మళ్ళీ పైన ఉన్న డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం. కొంచెం ఇది డిస్టిక్, మండలు ఇవన్నీ ఫెచ్ చేసుకోవడము కొంచెం లేట్ తీసుకుంటుంది సర్వర్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఏ డిస్టిక్, సబ్ డిస్టిక్ అంటే వాళ్ళు ఏ మండల్ అనేది వస్తుంది. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ అని అడుగుతుంది. సిటీ వచ్చేసి సేమ్ డిస్టికే సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. పైన సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఒకవేళ మనం వెతికే లేకోకుండా ఉంటే. మళ్ళీ విలేజ్ నేము, పిన్ కోడ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. వాళ్ళు మేలా ఫీమేలా, మేల్ అయితే కనుక ఎంఆర్, ఫీమేల్ అయితే ఎంఎస్ వచ్చేసి. వాళ్ళ ఫాదర్ నేమ్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము. ఇక్కడ వచ్చేసి ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళ విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. పాన్ కార్డ్ అనేది మనకు వచ్చేసి జీరో అకౌంట్కి వచ్చి మ్యాండేట్ కాదు. ఎందుకంటే మనం జీరో అకౌంట్ అంటే బిలో 50,000, అబోవ్ 50,000 అయితేనే మనం పాన్ కార్డ్ ఎంటర్ చేస్తాము. కాబట్టి నేనైతే పాన్ కార్డు స్కిప్ చేసేస్తున్నాను. ఎంటర్ కావాలంటే చేసుకోవచ్చు, కాకపోతే ఎంటర్ చేస్తే కనుక ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యి అది దాదాపు ఎర్రర్స్ వస్తున్నాయి, పాన్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్ ఇట్లా. అందుకని నేను ఎంటర్ చేయడం లేదు. ఎలాగో కస్టమర్ అక్కడ వెళ్ళి అకౌంట్ అప్డేట్ చేయించుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు పాన్ కార్డ్ లింక్ చేస్తున్నారు. కస్టమర్ స్టేటస్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 50,000, ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయా, పెన్షన్స్ ఏమైనా వస్తున్నాయా, ఏం లేదు. నెట్వర్త్ వచ్చి 10 lakhs, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదర్స్. కంపల్సరీ ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ అని పెట్టాల్సిందే, ఎందుకంటే కస్టమర్స్కి ఇండివిజువలే వస్తుంది. నామినీ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. నో అని కొడితే కానీ డైరెక్ట్ సబ్మిట్ అని అడుగుతుంది. ఒకవేళ నామినీ కూడా మనమే లింక్ చేయొచ్చు అంటే కనుక నామినీ ఎస్ అని కొడితే నామినీ నేము, వాళ్ళ రిలేషన్ ఏమవుతారు అంటే ఆమె అకౌంట్ చేసే వాళ్ళకి ఈ పర్సన్ ఏమవుతారు, హస్బెండ్ అవుతారు. హస్బెండ్ అంటే కనుక ఇక్కడ మనం స్పౌస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయాలి. నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, నామినీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఆధార్లో, నామినీ ఆధార్లో ఉంటుంది, తీసుకొని మనం ఎంటర్ చేసేయచ్చు. దాని తర్వాత నామినీ అడ్రస్, నామినీ స్టేట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సిటీ, నామినీ పిన్ కోడ్, తర్వాత ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ కొట్టేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనకు అకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి అనేది డిస్ప్లే అవుతాయి. అవి స్క్రీన్ షాట్ రాదు, వేరే మొబైల్ నుంచి మనం ఫోటో తీసుకొని ప్రింట్ ఇవ్వచ్చు, లేదా మైక్రో ఏటీఎం ఉంటే డైరెక్ట్ ప్రింట్ ఇవ్వచ్చు. ఒకవేళ మనకు సీకేవైసీ ఓటీపీ రాకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇలా వచ్చి సీకేవైసీ ఓటీపీకి అక్కడ 44, 43, 42 సెకండ్స్ పడుతుంది కదా, మనం అప్ టు 0 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చాలామంది మనము దాదాపు 10 అకౌంట్లు వచ్చేస్తే 8 అకౌంట్లకు సీకేవైసీ ఓటీపీ రావడం లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రాసెస్ మనము ఫాలో అవ్వచ్చు.
వెయిట్ చేస్తాం. అప్ టు 0 సెకండ్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక్కోసారి ఇప్పుడు రీసెండ్ అని వస్తుంది. 0 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ 85 సెకండ్స్ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ 0 సెకండ్స్ వరకు అంటే వెయిట్. ఒక్కోసారి ఫస్ట్ టైం ఓటీపీ రానోళ్ళకు ఇప్పుడు రీసెంట్ కొట్టిన తర్వాత సెకండ్ టైం అనే ఓటీపీ వస్తుంది. ఇంకా సమ్ కేసెస్లో నేను ఫేస్ చేసిందంటే ఓటీపీ వచ్చినా కూడా ఆ ఓటీపీ సేమ్ ఎంటర్ చేసినా కూడా నాట్ మ్యాచ్ అని చూపిస్తుంది. CKYC ఓటీపీ అని కస్టమర్ మొబైల్కి వస్తుంది, కానీ అదే ఓటీపీ ఎగ్జాక్ట్గా మనం ఎంటర్ చేసినా కూడా ఓటీపీ ఇస్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. ఈ ఎర్రర్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అని మనము 0 వరకు వెయిట్ చేయాలా. 2 టైమ్స్, ఒక్కోసారి 3 టైమ్స్ కూడా అడుగుతుంది కొంతమంది కస్టమర్లకి. రీసెంట్ కొట్టి మళ్ళీ వెయిట్ చేయాలి. అయినా 3 టైమ్స్ కూడా ఓటీపీ రాకపోయినా వెయిట్ చేసామంటే మ్యాక్సిమం 3 టైమ్స్కి వచ్చేస్తుంది పేజ్ అనేది, అకౌంట్ ఓపెనింగ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. నాకు వచ్చేసి దాదాపు 99% 2 టైమ్స్ రీసెంట్ కొట్టంగానే కస్టమర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈ 85 సెకండ్స్ 2 టైమ్స్ ఓపిక్గా వెయిట్ చేయాలా. ఇంకా రేర్ కేసులో 1% థర్డ్ టైం కూడా రీసెంట్ అని అడుగుతుంది. అప్పుడు ఒక మళ్ళీ 85 సెకండ్స్ వెయిట్ చేస్తే పేజ్ కంపల్సరీ ఓపెన్ అవుతుంది కస్టమర్కి. చూడండి అయిపోవచ్చింది. ఇప్పుడు ఒక పాపప్ మనకు ఓపెన్ అవుతుంది చూడండి, ఎర్రర్ 0 సెకండ్స్. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ కొట్టండి, థర్డ్ టైం ఇది. ఇప్పుడు చూడండి ఓటీపీ ప్లీజ్ క్లిక్ ఓకే ప్రొసీడ్ టు వితౌట్ ఓటీపీ CKYC డీటెయిల్స్ అని వస్తుంది. ఓకే కొట్టంగానే చూడండి అకౌంట్ పేజ్ ఓపెన్ అయిపోయింది. అంతే. ఇప్పుడు నుంచి ఇంకా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనే పేజ్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సరే.